భారత నేవీ రక్షణ వ్యవస్థలో మరో అస్త్రం వచ్చి చేరింది. సైలెంట్ హంటర్ గా పిలిచే ఐఎన్ఎస్ మాహే నౌకాదళంలో తన సేవలు అందించడానికి సిద్ధమైంది. ఐఎన్ఎస్ మాహే పూర్తిగా కాకపోయినా 80% స్వదేశీ సాంకేతికతతో తయారైంది. ముంబైలోని నావల్ డాక్ యార్డ్ లో జరిగిన నేవీ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది దీన్ని నేవీకి అప్పగించారు. కొచ్చిన్ షిప్ యార్డ్ లో ఐఎన్ఎస్ మాహేను నిర్మించారు. ఈ నౌక వెస్టర్న్ సీ బోర్డ్ ఆధీనంలో తన సేవలు అందించనుంది. మలబార్ తీరంలోని చారిత్రక పట్టణం మాహే పేరును ఈ నౌకకు పెట్టారు. దీని పైభాగంలో ఉరుమిని ఏర్పాటు చేశారు. ఇది కలరిపై అట్టులో ఉపయోగించే పొడవైన సన్నని కత్తి. జలాంతర్గాములను వేటాడేందుకు, తీర ప్రాంతంలో గస్తీని నిర్వహించేందుకు దీన్ని అధునాతన సామర్థ్యాలతో నిర్మించారు. సముద్ర గర్భంలో నిఘాతో పాటు రెస్క్యూ మిషన్లలోనూ ఈ నౌక పాల్గొననుంది. ఈ వాటర్ క్రాఫ్ట్ శబ్దం తక్కువగా చేస్తూ నీటిలో కదులుతోంది. అందుకే దీన్ని సైలెంట్ హంటర్ గా పిలుస్తారు. శబ్దం తక్కువగా చేస్తుండటంతో దీని రాకను శత్రు జలాంతర్గాములు పసిగట్టలేవు. ఇందులోని సోనార్ సిస్టమ్ నౌకకు కళ్ళు చెవులుగా పనిచేస్తున్నాయి. ఈ నౌక గంటకు 25 నాటికల్ మైళ్ల వేగంతో వెళ్తోంది. వేగవంతంగా చేపట్టవలసిన రెస్క్యూ ఆపరేషన్లలో ఇది కీలకంగా పనిచేస్తుంది. ఈ నౌకలో మొత్తంగా 57 మంది సిబ్బంది పనిచేస్తారు. ఇందులో 7 అధికారులు కాగా 50 మంది నావికులు ఉంటారు.